ప్రియమైన విశ్వాసులారా, ఇందులో నీతి న్యాయం అనేటువంటిది ఈ యొక్క అధ్యాయంలో మనకి కనిపిస్తా ఉన్నది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక మనం చూసినప్పుడు అక్కడ ఈ 13వ అధ్యాయ సందర్భాన్ని మనం గమనిస్తే ఇక్కడ రోమా సామ్రాజ్యపు నీడలో రాయబడినటువంటి మాటలుగా ఇవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క ఆదిమ క్రైస్తవులు రాజ్య అధికారానికి తగినట్లుగా ఏ విధంగా జీవించాలో, వారి స్థానాన్ని ఏ విధంగా కాపాడుకోవాల్సి వచ్చిందో అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అదే రీతిగా ఈ చదవనటువంటి పాఠం, ఈ 13వ అధ్యాయము మొదటి 7వ భాగాన్ని మనం చూసినప్పుడు ఇది యెషయా గ్రంథానికి మాటలకు దీనికి చూసినప్పుడు పూర్తిగా వ్యతిరేకతగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ యెషయా గ్రంథంలోనేమో నీతిమంతులైనటువంటి అధికారుల్ని పేదల యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగిస్తాను అని మాట్లాడుతూ ఉంటే, రోమపత్రిక మనం చూసినప్పుడు ఏమంటాడంటే ప్రతి ఒక్కరు కూడా మీ అధికారులకు వారు ఏ విధంగా వస్తుంది, మీరు వారికి లోబడి ఉండండి, వారిని మీరు గౌరవించండి, వారి మాటను మీరు వినండి అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ యెషయా గ్రంథంలో నీతిమంతులైనటువంటి అధికారులే పేదల యొక్క అవసరాలు తీర్చడానికి వారి యొక్క విధానాన్ని, అధికారాన్ని చెలాయించే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తే ఈ 3 పాఠాలని ఆలోచన చేస్తూ నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటంటే విశ్వాసికి మెప్పు ఎప్పుడు కలుగుతుంది. విశ్వాసికి మెప్పు ఎప్పుడు కలుగుతా ఉంది. మొదటిగా మనం ఆలోచన చేసినప్పుడు మెప్పు మన జీవితాల్లో ఎప్పుడు కలుగుతుంది అంటే, గొప్పతనం మన జీవితంలో ఎప్పుడు కలుగుతుంది అంటే మనము ఇచ్చినప్పుడు, మనము ఇతరులకు సహాయం చేసినప్పుడు. ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నట్లయితే సువార్త పాఠ్యభాగాన్ని మనం ఆలోచన చేస్తే సువార్త పాఠ్యభాగంలో ఉన్న మాటలు చాలాసార్లు మనం విన్నటువంటి మాటలు, అందరికీ తెలిసినటువంటి కథలాగా మనం దాన్ని భావిస్తూ ఉంటాం. చిన్నపిల్లలకు కూడా ఈ మాటలు తెలుసు. ఏంటి మాటలు అంటే ఏంటంటే అక్కడ ఎవరున్నారు? అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలో కూర్చుని ఎక్కడ కూర్చున్నారు? అక్కడ ఆయన కానుకల పెట్టె దగ్గర కూర్చున్నారు. ఎక్కడ కూర్చున్నారండి? కానుకల పెట్టె దగ్గర ఆయన కూర్చుని ఎవరు ఎండ వేస్తా ఉన్నారో చూస్తా ఉన్నారు. అయితే అక్కడికి ఒక వ్యక్తి వచ్చారు. ఎవరామె? ఇక విధవరాలు, పేరు లేనటువంటి, గుర్తింపు లేనటువంటి ఒక విధవరాలు కానుక పెట్టెలో కానుకలు వేయడానికి అక్కడికి వస్తూ ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లే పరిస్థితి ఆలోచన చేస్తే ఏమిటంటే, ఆనాటి దినాల్లో ఎవరైనా రోమీల మీద, ఆ రోమా సామ్రాజ్యం మీద కానీ వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా, వారికి వ్యతిరేకంగా తిరిగినా, వారు చెప్పింది వినకపోయినా వారు ఏం చేస్తూ ఉండేవారంటే చంపేస్తూ ఉండేవారు. చాలా సందర్భాల్లో మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆఖరికి పౌలు గారిని కూడా శిక్షించడానికి సిద్ధపడినప్పుడు ఆయన ఏమంటాడు, నేను కూడా రోమీ అనేసరికి భయపడి అతన్ని విడిచిపెట్టాడు. అంటే వాళ్ళు వ్యతిరేకత అనేది ఎదురైనప్పుడు వాళ్ళ సైనికులు చంపేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతటి ఆ సమస్యలో విపరీతంగా చంపేటువంటి విధానం బహుశా ఇతనికి భర్త కూడా ఉండవచ్చేమో మనం చెప్పలేం. ఎందుకంటే ఆమె విధవరాలు, తన భర్త చనిపోయాడు. అయితే మనం ఇక్కడ ఒక ఆలోచన చేయాలి. ఆమె ఒక విధవరాలు అనేటువంటి విషయం. మరొకటి ఏంటంటే తనకి తోడెవరు లేరు. ఒకవేళ బిడ్డలు ఎవరైనా ఉన్నారో మనకు తెలియదు, కానీ విధవరాలు అంటే భర్త దగ్గర లేరని అర్థం కదండి. ఆమె ఒంటరి జీవితము జీవిస్తూ ఉంది. ఒంటరిగా ఆమె జీవితాన్ని జీవిస్తూ ఉన్న సందర్భాన్ని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ప్రియమైన
ప్రాముఖ్యమైన ప్రదేశంలోనికి ఆమె వచ్చి కూర్చుండడం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటయ్యా అంటే, ఆమె ఒక విధవరాలు. ప్రియమైన విశ్వాసులారా, సామాన్యమైన వ్యక్తులనే మనము సరిగా చూడడానికి విషయంలో చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. మనము ఒక విధవరాలని కూడా సక్రమమైన రీతిలో చూడలేకపోతా ఉన్నాము. అలాంటిది ఆనాటి దినాల్లో చాలా పట్టింపు లేక, అలాంటి పరిస్థితుల్లో ఆమె భయపడుతూ సమాజ మధ్యలోనికి వచ్చిందంటే ఆమె మీద ఎంత ఒత్తిడి, ఎంత సమస్య ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. గడిచిన దినాల్లో జైబీ మన ఇక్కడ ఒక మూవీ వచ్చింది. ఎవరైనా చూసారో తెలియదు, కానీ వేరే సినిమాలు అయితే పరుగులు తీసుకొస్తారు, కానీ ఇలాంటి సినిమాలు చూడడానికి పర్లేదు అనిపిస్తాం. అది కళ్ళకు కట్టినట్లుగా విధవరాలను సమాజము, గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది అనేటువంటి దాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించగా అది జరిగినటువంటి సంఘటనను జ్ఞాపకం చేస్తూ దాన్ని తీశారు. ఉన్నతమైనటువంటి వర్గాలు అనగారిన వర్గాన్ని ఏ విధంగా అయితే బాధిస్తారో, హింసిస్తారో, ఎలాంటి తప్పులు చేయకపోయినా ఏ విధంగా వారిని అక్రమంగా, అన్యాయంగా బాధలు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తారు అనేటువంటిది దానిలో మనకి కనిపిస్తుంది. ఒకసారి చూడండి, అది చూసిన పర్వాలేదు, ఎందుకంటే అది నిజమైన సంఘటన లేదు. కలుపుతారు అయితే బాగా చూస్తాం, కానీ నిజమైన సంఘటనలు అయితే మనం చూడలేం. ముఖ్యమంత్రులే దాన్ని చూసి ఈ రోజున అనేకమైన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. స్టాలిన్ ముఖ్యమంత్రి గారు దాన్ని చూసి చలించిపోయాడు. అమ్మో, సమాజంలో నిజంగా ఇంత దారుణమైన స్థితి ఉందా? ఉన్నతమైన వర్గాలు లేవీలో ఉన్నటువంటి వారిని ఇంత దారుణంగా చూస్తా ఉన్నారా అని చెప్పేసి ఆయన చూసినటువంటి రాత్రి ఆయన నిద్ర పట్టలేదు. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న సంఘటనలు, సమాజంలో జరుగుతున్న పరిస్థితులు, ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో, ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ జనాంగాల మధ్య కొంతమందికి నిలబడేటువంటి అర్హతను కానీ, మాట్లాడేటువంటి అర్హతను కానీ, వారితో తిరిగేటువంటి అర్హతను కానీ ప్రజలు అంగీకరించడం లేదు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉన్నతమైన వర్గాల్లో వారు సామాన్య వర్గాలని వారితో కలుపుకుంటారండి. అలాగే ఒక విధవరాలను కూడా చేర్చుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. చాలా సందర్భాలను చూస్తూ ఉంటారు. శుభకార్యానికి పిలవకపోవడం చాలా మంది ఈ జరుగుతూ ఉండేటువంటి విషయాలే. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇలాంటి వివక్షను, ఇలాంటి సమస్యను, ఇలాంటి వేదనకరమైనటువంటి, బాధకరమైనటువంటి స్థితిని ఒక విధవరాలు అనుభవిస్తూ ఉన్నదంటే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అంటే ఆమెకు ధనము ఎంత అవసరమో అని అర్థం చేసుకోవచ్చు. ఏమండి, ఎవరు సహాయం చేయలేనప్పుడు, ఎవరు ఆమెను పిలవకుండా, ఎవరు ఆమెతో శుభకార్యాలకు మిగిలిన వాటికి పిలవకుండా ఉన్నప్పుడు ఆమె జీవితం ఏమైపోతుంది? ఒంటరి అయిపోతుంది. సమాజంలో కలిసి లేనప్పుడు ఆమె జీవితము అయోమయ స్థితికి వెళ్ళిపోతుంది. ప్రియమైనటువంటి శ్వాసలాగా అలాంటి పరిస్థితుల్లో అందరికంటే కూడా బహు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటారు. ఎందుకంటే అందరూ కూడా పని పిలుస్తారో లేదో తెలియదు, అందరూ సహాయం చేస్తారో లేదో తెలియదు. కాబట్టి ఉన్న రూపాయైనా, 10 రూపాయలైనా, 10 రూపాయలైనా చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సినటువంటి పరిస్థితి, చాలా జాగ్రత్తగా దాన్ని ఉంచుకోవాల్సిన పరిస్థితి. కానీ ప్రేమ విశ్వాసులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక వేద విధవరాలు గురించి రాయబడుతోంది అంటే ఆమె స్థితిని మనం గమనించాలి. ఆమె విధానాన్ని మనం ఆలోచన చేయాలి. ఏమిటి ఆ స్థితి? ఏమిటి ఆ ఆలోచన అంటే, ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే కానుకల పెట్టి దగ్గర ఆయన కూర్చొని ఉండడం మనము చూస్తా ఉన్నాం. ఇదే సందర్భంలో లూకా సువార్తలో 21వ అధ్యాయం మొదటి 4 వచన భాగాలను కూడా మనకి కనిపిస్తా ఉన్నాం.
ఇది మార్కు సువార్త మరియు లూకా సువార్త, ఈ రెండు సువార్తల్లో కూడా ఈ మాటలు, ఈ సందర్భము మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రేమ వల్ల అక్కడ దేవాలయంలో సుమారుగా 13 కానుక పెట్టెలు కనిపిస్తూ ఉన్నాయంట. ఏంటండి, 13 కానుక పెట్టెలు ఒక్కొక్కటి స్థానంలో ఒక్కొక్కటి పెట్టి ఉంచుతారు. అవి ప్రాముఖ్యంగా దశమార్గములు చెల్లించేటువంటి కానుక పెట్టెలు కొన్ని ఉంటాయి. అదేవిధంగా దహన బలి అర్పణ చెల్లించేటువంటి కానుక పెట్టెలు ఉంటాయి. అదేవిధంగా పేదలకు సహాయం చేయడం కొరకు చెల్లించేటువంటి అర్పణలు ఇచ్చేటువంటివి కొన్ని ఉంటా ఉంటాయి. మన నూతన సంఘాల్లో ఇదివరకు ఉండేవి కానీ ఉండడం లేదు. ఇప్పుడు సిఎస్ఐ సంఘాల్లో మనం చూస్తే ప్రతి ఆదివారం కూడా ఒక బౌల్ లాంటివి పెడతారు. కృతజ్ఞత కానుకకు వేయడానికి వచ్చేటువంటి వాళ్ళు దాంట్లో కొన్ని వేస్తూ ఉంటారు. ఆ యొక్క డిబ్బి లేకపోతే ఆ యొక్క కానుక పెట్టి ఎక్కడికి వెళ్తాయి ఆ డబ్బులు అంటే అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి, పేదవారికి ఆ సొమ్ము వెళ్తా ఉంటారు. అంటే వేటికి వారికి విభాగింపబడినటువంటి పరిస్థితులు అక్కడ మనం చూడవచ్చు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఆ కానుకల పెట్టెల దగ్గర ఉండి వాటిని పరిశీలన చేస్తా ఉన్నారు. ఎవరు ఎంత వేస్తా ఉన్నారు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది వారు కలిగినటువంటి దాన్ని బట్టి వారు వేస్తా ఉన్నారు. సమృద్ధిని బట్టి వేస్తా ఉన్నారు, వారికి ఇచ్చిన దీవెనలు బట్టి వేస్తా ఉన్నారు. కానీ ప్రాముఖ్యంగా ప్రత్యేకించి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈమె గురించి ఈ మాటలు మాట్లాడడానికి కారణము ఆమె ఎంత ఇస్తుందండి? ఆమె ఎంత ఇస్తుంది? 2 కాసు. అది చాలా అల్పమైంది. అయినప్పటికీ ఆమెకు మాత్రం విలువైంది. ఎందుకంటే ముందుగానే మనం చెప్పుకున్నాము, సమాజంలో చాలా సమస్యలకు గురి అయ్యేటువంటి పరిస్థితులు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె అవసరాలను తీర్చుకోవడానికి చాలా అవసరమైనటువంటి ధనము, ఆ ధనాన్ని ఆమె లేమిలో నుండి ఆమెకి కలిగినది తీసుకుని వచ్చి కానుక పెట్టెలు వేస్తాం. 1,00,000 రూపాయలైనటువంటి వాడు 1,000 రూపాయలు వేస్తే పెద్ద విలువ ప్రయోజనం లేదు. కానీ ఆమె 1,000 రూపాయల నుండి 100 రూపాయలు వేస్తుంది అనుకోండి, ఎవరు గొప్ప? అదేంటండి, 100 రూపాయల కంటే 1,000 రూపాయలు ఎక్కువ కదా? 100 రూపాయల కంటే 1,000 రూపాయలు ఎక్కువ కదా? ఆమె 1,000 రూపాయల నుంచి 100 రూపాయలు వేసిన మాత్రం ఆమె ధనమైందని అట్లా చెప్పగలను నేను. ప్రియ విశ్వాసులారా, 1,00,000 రూపాయల నుంచి 1,000 రూపాయలు తీయమంటే ఎంత భాషం చేసినట్టు మనం? 1% చేస్తాం. అదే మనం యొక్క 10,000 రూపాయల నుంచి 100 రూపాయలు ఇస్తే 10% చేస్తాం. నిజంగానే చాలా మంది మనం చూసినప్పుడు ఉద్యోగాలు చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే తక్కువ జీతం వచ్చినట్టు. ఇప్పుడు 5,000, 6,000, 10,000 వస్తుంది అనుకోండి. 1,000 రూపాయలు తీయడం పెద్ద ఈజీగా, కష్టంగా. 1,000 రూపాయలు తీసి కానుక వేయడానికి చాలా మంది ఇష్టపడుతుంది, దర్శనం బాగా ఇవ్వడానికి ఇష్టపడుతుంది. 50,000 అయింది అనుకోండి, 5,000 తీయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. 1,00,000 రూపాయలు అయింది అనుకోండి, నేను కష్టపడుతున్నాను 1,00,000 రూపాయలు, దాంట్లో 10,000 తీసుకుని వెళ్ళి అక్కడ వేయడం అంటే మనసు ఒప్పదు, మనసు అంగీకరించదు. కానీ శాతాన్ని మాత్రం దానికి సంబంధించినటువంటి రీతిగా మనం చెల్లించాలి. కానీ మన మనసుకు మాత్రము అది కష్టంగా, భారంగా మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆమె లేమిలో నుండి, ఆమెకి కలిగిన దాంట్లో నుండి సక్రమంగా ఆమె తీసుకుని వచ్చి సమర్పిస్తా ఉంది అంటే ఇప్పుడు ఎవరు గొప్పవారండి? ఎవరు గొప్పవారు? ఆమె గొప్పదిగా మనం చూస్తాము. ప్రియ విశ్వాసులారా, ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఈ బీద విధవరాలు ఆ 2 కాసులు కూడా ఆమెకు చాలా అవసరమే. ఆమెకు చాలా 2 కాసులు చాలా విలువైంది. అయినప్పటికీ కూడా ఆమె ఏమాత్రము తన జీవితం గురించి ఆలోచన చేయకుండా, తన భవిష్యత్తు గురించి ఆమె ఏమాత్రము కూడా తలంచకుండా ఆమె తీసుకుని వచ్చి దేవుని మందిరంలో వేస్తూ ఉన్నట్లు మనం చూస్తాము. ప్రియమైన విశ్వాసులారా, జీవితానికి ప్రాముఖ్యమైనది ఆమె ఎవరి దగ్గర పెట్టిందండి? ప్రభువు దగ్గర తీసుకుని వచ్చి పెట్టింది.
ఈ రోజున సంఘమంతా కూడా ఉన్నటువంటి మనము మనందరికీ కూడా ప్రాముఖ్యమైనది ఉంటుంది. అది ధనము కావచ్చు, లేకపోతే మన హృదయం కావచ్చు, మన జీవితం కావచ్చు, ఏదైనా కావచ్చు. దేవుడు అవసరమైంది అడుగుతా ఉన్నాడు. ప్రేమ వల్ల దేవుడికి అవసరమైంది ఏంటి? మన హృదయం, మన జీవితం ఆయనకు అవసరం. ఈ రోజున ఆమెకు కలిగినటువంటి జీవిత విధానంలో జీవితానికి ప్రాముఖ్యమైన తీసుకుని వచ్చి ప్రభు పాదాల చెంత పెట్టింది. ప్రియ విశ్వాసులారా, ఈ రోజున కూడా మన జీవితానికి ఆధారమైనది, మన జీవితానికి ప్రాముఖ్యమైనది, మన జీవితానికి విలువైనది మనం ఎవరు చెల్లించాలండి? దేవుడికి చెల్లించాలి. అది మీ కుటుంబ జీవితంలో ఉండేటువంటి దశమ భాగం కానివ్వండి, లేకపోతే మీ యొక్క హృదయం కానివ్వండి, మీ జీవితం కానివ్వండి, ఎవరికి సమర్పించాలి, ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాల్సిందే. అది నీకు జీవితంలో చాలా ప్రాముఖ్యమే. కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి వాడు మనకు ఒకరు ఉన్నారు. మనం మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన మన జీవితాన్ని సక్రమ మార్గంలో నడిపిస్తారు. మన యొక్క ఆలోచనలు ఆయన చేతిలో మనం పెడితే ఏది సక్రమమైనదో ఏది సరైనది కాదో మనం తెలియజేస్తాం. మన ఆలోచనలను ఆయనకి తెలియజేస్తూ ముందుకు వెళ్తే మనం సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైనటువంటి సంఘస్థులారా, మనము దేవునికి ఏమిస్తా ఉన్నాం? మనము దేవునికి ఏమి చెల్లిస్తా ఉన్నాం? మనము దేవునికి ఏమి అర్పిస్తా ఉన్నాం? దేవుడు ఒక్కొక్క సందర్భాలు అంటాడు, నేను దహన బలులు పోవట్లేదు, బలు నాకు ఇవ్వట్లేదు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అనే మాటలు ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ వల్ల మన జీవితము మనకు ప్రాముఖ్యం కాదని అనడం లేదు. కానీ ఆ ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని మరింత విలువైనదిగా మార్చగలిగేటువంటి వారు ఎవరయ్యా అంటే ప్రభు యేసుక్రీస్తు వారు మాట్లాడారు. మన జీవితము ఆ విలువైన జీవితంగా మారాలి అంటే మనందరికీ విలువైనటువంటి మన జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే ఖచ్చితంగా మన జీవితాన్ని ఆయన ప్రయోజనవంతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి మనము ఆ దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12వ భాగం నుంచి చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏరువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడను, అందరికీ బలమిచ్చువాడను నీవు. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావంగా నీ నామమును కొనియాడుచున్నాము. ఒక పేదవారికి నువ్వు సహాయం చేస్తున్నావంటే అది నీ సొత్తు కాదు. నువ్వు ఉన్నతమైన స్థితిలో ఒక ఉద్యోగం కలిగి ఉన్నావంటే అది నీ యొక్క సొత్తు కాదు. నీవు జ్ఞానం కలిగి ఉన్నావంటే అందరికంటే అది నీ యొక్క స్థితిని బట్టి కలిగింది కాదు. అందరికంటే మనం ఎక్కువ సంపాదించుకుంటున్నామంటే అది మన గొప్పతనం అసలు కంటే కాదు. అందుకని అంటున్నాడు, మాకు బలం ఇచ్చింది నీవు, మమ్మల్ని చాలా చక్కటి మాట్లాడతాం. చూడండి ఒకసారి మరొకసారి చెప్తాం. ఐశ్వర్యము గొప్పతనము ఎవరు కలిగింది? దేవుడు మనకు కలిగింది. దేవుడు మనకు మార్గం చూపిస్తేనే మనకు కలుగుతాయి. ఈ రోజున అలాంటివి సంపాదించుకోవడానికి అందరికీ వాళ్ళు చేతులు అందరికీ ఉన్నాయి. కానీ అందరూ సంపాదించుకోలేకపోతున్నా మనం ఎలా సంపాదించుకుంటామంటే దేవుడు ఇచ్చినటువంటి సహాయం. ఇంకా ఏమంటే నీవు సమస్తాన్ని ఏరువాడు, బలమును పరాక్రమము నీ దానము. ఆయన దానం చేస్తే మనకు బలం కలుగుతా ఉంది. ఆయన దానం బట్టే మనం జీవిస్తా ఉన్నాం. ఆయన ఇచ్చిన కృపను బట్టే మనకు అనేకమైన దోషములు, తప్పిదములు, పాపములు వ్యతిరేకంగా చేసినా మనం ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉన్నామంటే ఆయన భిక్ష.
ధనవంతుడు ఏమనుకుంటాడు? నా ప్రాణమా తినుము తాము సుఖించు అనుకుంటాడు. ఎందుకంటే అతని పంట విస్తారంగా పండేసింది. ఆ విస్తారమైన పంటను తీసుకొని వచ్చి ఆ ధాన్య భారాలతో పెట్టేశాడు. కాబట్టి అతను అనుకుంటాడు, ఎన్ని సంవత్సరాలైనా కానీ నా పంట తరగదు కాబట్టి నాకేం కుదరలేదనుకున్నా. కానీ దేవుడు అన్నాడు, ఒరివెరివాడా, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను అడిగితే నీ ధనం ఏమవుతుంది, నీ సొమ్ము ఏమవుతుంది, నీ యొక్క ఉన్నటువంటి అన్నీ కూడా ఏమవుతాయి, నీ నాశనమే. కాబట్టి విశ్వాసులారా, మనం కలిగినది ప్రతిదీ కూడా దేవుని దానమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనము పొందుకున్నామని కూడా దేవుని వల్ల కలిగినవి అనేటువంటి విషయాన్ని మనము గుర్తిరగాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి అన్ని ఇస్తున్నటువంటి దేవునికి మనం ఏమి ఇవ్వాలంటే మన జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? మన జీవితాన్ని ఆయనకి ఇవ్వాలి. అదే మనకి ప్రాముఖ్యమైనది, విలువైనది, ఘనమైంది. ఆ జీవితాన్ని మన ప్రభు పాదాల చెంద పెడితే, మనం కలిగింది ఆయన చేతిలో మనం పెడితే, మనకి ఆలోచన ఆయన చేతిలో మనం పెడితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. మరొక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, రెండవది, మనము ప్రభువుకి లోబడినప్పుడు. ఎప్పుడు మన జీవితాలు ఘనమైనవి అంచబడతాయి అంటే, మొదటిగా మనము ఇచ్చినప్పుడు, రెండవది లోబడినప్పుడు. మనం ఎప్పుడైతే దేవుడికి లోబడతామో ఖచ్చితంగా దేవుడు మన ఘనమైన వారిగా మారుస్తాడు. ప్రియమైన ఇక్కడ మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క నియమ నిబంధనలకు మనమందరము లోబడి ఉండాలి. అక్కడ పత్రిక పాఠం అంటాడు, అధికారులు, నాయకులు వీళ్ళందరినీ ఏర్పాటు చేస్తుంది ఎవరిని? ఎవరు ఏర్పాటు చేస్తున్నారు? నేనే ఏర్పాటు చేస్తున్నాను. కాబట్టి వారికి లోబడండి, వారి మాట మీరు వినండి చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నానంటే, మనమందరూ కూడా దేవుని యొక్క నియమ నిబంధనలలో మనం లోబడి ఉండాలి. ఎవరి నియమ నిబంధనలండి? దేవుని నియమ నిబంధనలో. నిజముగా మనం దేవుని నియమ నిబంధనలో లోబడి ఉంటే ఎవ్వరు కూడా మనం ఏం చేయాలి? ప్రియమైన విశ్వాసులారా, రెండవ నాడు ఆ యొక్క పత్రిక పాఠంలో, మీరు వారికి ఎదురు తిరగండి, వారి మాట్లాడండి, ఏమి చెప్పినా మీరు వారికి లోబడండి అనే మాటల్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చూసినప్పుడు, మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా మనుష్యులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడి జీవించవలసినటువంటి వారమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం మొదటి వచనం చూసినప్పుడు, అధిపతులకు, అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలను, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనుపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవలనియు వారికి జ్ఞాపకము చేయము. ప్రియమైన విశ్వాసులారా, చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. మనము దేవునికి లోబడి ఉండాలి. మనము దేవుని యొక్క అడుగు జాడలో నడవాలి. ఆయన యొక్క మాటలకు మనము విధేయత చూపించాలి అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారైనా. మొదటిగా ఏం చేయాలండి?
మొదటిగా ఏం చేయాలి? మొదటిగా ఇవ్వాలి. రెండోది వినపడలేదు, లోబడాలి. మూడోది అధికారానికి ఒప్పుకోవాలి. ఎవరి అధికారానికి ఒప్పుకోవాలంటే దేవుని యొక్క అధికారానికి మనం అందరం కూడా ఒప్పుకోవాలి. ఎందుకని ఇంతకు మనం అనుకున్నాము ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఏమండి, ఆయన ఏమైనాడండి? సర్వాంతర్యామి అయి ఉన్నాడు. ఈ చదవబడిన యెషయా గ్రంథం మాటలను ఆలోచన చేసినప్పుడు ఇశ్రాయేలు జనాంగము ఎవరి మాట వింటూ ఉండేవారు? వాళ్ళందరూ పరమ తండ్రి దేవుడి మాట వింటూ ఉండేవారు. ప్రభావం లేదు, ఇదిగో తినండి అన్నం చూపిస్తా ఉన్నా, ఇదిగో తినండి కూరలు చూపిస్తా ఉన్నా, ఇదిగో తినండి మీకు అవసరమైన వాటిని కూడా మీకు ఇస్తా ఉన్నా. అయ్యా మాకు నీళ్ళు లేవు, ఇదిగో తాగా బండ పక్కన నీళ్ళు వస్తాయి, అయ్యేదో మీరు ఇరిగిపోయాం, దాన్ని చేయండి మీకు సహాయం కలుగుతుంది అని దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా మారుతూ ఉండేవాడు దేవుడు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుతూ వచ్చాడు. కానీ వారు ఏం చేస్తా ఉన్నారంటే సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని అందరినీ ఏలడానికి మాకు రాజు కావాలి, మాకు ఒక రాజుని ఏర్పాటు చేయి, ఎందుకంటే ఆ రాజు మమ్మల్ని అందరినీ ఏలాలి, ఆయనకు మేమందరం లోపడతామని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. మీరందరూ ఎవరు లోపడాలి? ఎవరు లోపడాలి? భర్త తండ్రికి లోపడాలి. కానీ మీరందరూ ఈ ప్రజలందరూ ఈ జనాంగంలో ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? ఒక నాయకుని ఏర్పాటు చేసుకున్నారు, ఒక రాజుని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు అంటే వారికి అవసరం. మేము ఆయన మాట అంటాం, మాకు రాజు కావాలని చెప్పేసి పదే మాట్లాడుతుంటే సమూయేలు ఏం చేయాలి అర్థం కాక సౌలుని రాజుగా నియమిస్తారు. సౌలుని రాజుగా నియమిస్తా ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసులారా వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోకుండా, దేవుని యొక్క అధికారానికి లోపడకుండా, దేవుని యొక్క అధికారాన్ని తిరస్కరిస్తారు. దేవుని అధికారం మాకు అక్కర్లేదు అనే భావనతో మీరు ఒక రాజుని మీరు ఏర్పాటు చేసుకుంటారు. అంటే దేవుడు చెప్పిన మాటలను మీరు ఏం చేస్తున్నారండి? తిరస్కరిస్తున్నారు. దేవుడు చెప్పిన మాటలను మీరు విధేయత చూపించడం లేదు. నిజంగా దేవుడి మాట వింటే వారు రాజు ఎందుకండి? ఇంకా రాజు వస్తుంది కదా. పోనీ దేవుడు చెప్పిన మాట మాకు అర్థం కావట్లేదండి, ఎవరిని ఏర్పాటు చేయండి, ద్వారా మేము అన్ని తెలుసుకుంటామంటే వాళ్ళు మమ్మల్ని అందరినీ ఏడాలి, మాకు అవసరం రాజుని మాకు ఏర్పాటు చేయి అని చెప్పేసి అంటా ఉంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా రాజును సౌలు గారిని ఏర్పాటు చేయడం మనం చూడవచ్చు. మొట్టమొదటి రాజుగా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం. విశ్వాసులారా అప్పటి నుంచి కూడా ఎవరి ఇష్టాలుగా మారిపోతూ ఉంటాయంటే అప్పటి వరకు దేవుడి ఇష్టాలు అవసరం ప్రజలే. ఎందుకని దేవుడు ఏం చెప్తాడో వింటా ఉండేవారు. అది ప్రవక్తల ద్వారానో ఎవరి ద్వారా దేవుడు మాట్లాడి ఇశ్రాయేలు జనాంగమా మీరు చేయండి అది చేయండి అని చెప్తా ఉండేవారు. ఒక రాజును వారు ఏర్పాటు చేసిన తర్వాత దేవుడి మాట వింటారా? వింటారండి? ఎందుకని రాజు చెప్పినదే శాసనం, రాజు చెప్పినదే నిర్ణయం అంటాం. ఇక రాజు ఏం చెప్తే అది నడుస్తుంది. దేవుడు చెప్పిన మాటలు ఇంకా విన్నాకపోయినా రాజుగారు అరే మీరు ఇది చేయండి, అరే మీరు అది చేయండి, ఇదో ఇది నేను చెప్తున్నాను, దీని మాత్రమే మీరు కొనసాగించాలన్నప్పుడు రాజుగారి మాట వింటా ఉంటాం. అంటే అక్కడ ఏమైంది? దేవుని మాటలు తిరస్కరించబడ్డాయి, దేవుని మాటలు ఆపివేయబడ్డాయి. దేవుని మాటల కంటే రాజుగారి మాటలకే విధేయత చూపిస్తా ఉన్నా, ఆయన మాటలకే ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ మేము విశ్వాసులారా రోజున దేవుని బిడ్డలుగా మనం అందరం కూడా దేనికి లోబడాలి అంటే ఆయన అధికారానికి లోబడాలి, ఆయన మాటలకు మనం లోబడాలి. అంత ప్రాముఖ్యంగా మనమందరం 10 ఆజ్ఞల్ని తూచా తప్పకుండా వాటిని దినదినము పరిశీలన చేసుకుంటా ఉన్నాం. కంఠస్థం రావడం అయితే ప్రతిరోజు వాటిని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి మనం. అదే దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైన శాసనం. ప్రియమైన విశ్వాసాలు మనందరం కూడా ఆలోచన చేద్దాం. ఇక్కడ ప్రభు అయినటువంటి దేవుడేమో ప్రజల్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి చేయడానికి దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ నుండి జనాంగంతా ఒక రాజుని ఏర్పాటు చేసుకుని దేవునికి వ్యతిరేక పరిస్థితిలో వెళ్తా ఉన్నారు. ఈ రాజు ఏం చేస్తా ఉన్నాడంటే ప్రజలను
మన ఇంట్లో ఉండేటువంటి టీవీకి మనం లోపడతా ఉన్నామా? మన నోటి నుంచి వచ్చే మాటలకు మనం లోపడతా ఉన్నామా? ఇటన్నిటికీ కూడా సర్వ సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవునికి మనం లోపడతా ఉన్నామా? ఆలోచన చేద్దాం. నిజంగా నిన్న ఒక ఫోన్ మనం ఓపెన్ చేస్తాం అనుకోండి, దాంట్లో తగ్గట్టు దాన్ని చూస్తా ఉన్నాం, లేకపోతే విడిచిపెట్టలేము, దాన్ని పక్కన పెట్టలేము. దేనికి లోపడిపోతున్నాం? మనం మానవుడు సృష్టించుకున్నటువంటి ఒక మొబైల్ ఫోన్కి మనం లోపడతాం. విశ్వాసులారా, మరి సర్వ సృష్టికి మనం సర్వ సృష్టికర్త దేవునికి మనం లోపడతామా? ఆలోచించేద్దాం. సర్వ సృష్టికర్త అయిన దేవునికి మనం లోపడలేదు. ఇక్కడ అందుకనే మనం చూస్తూ ఉంటే దేవుని అధికారాన్ని మనం అందరం కూడా ఒప్పుకోవాలి. అప్పుడు ఒప్పుకుంటే కనుక మనం దేవుని అధికారాన్ని ఏం మేలు జరుగుతాయో దేవుడు పాత నిబంధన పాఠంలో మాట్లాడుతున్నాడు. చూడండి ఒకసారి. అంటా ఉన్నాడు, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయు, అధికారులు న్యాయాన్ని బట్టే ఏలుదురు, మనుషులు గాలికి మరుగైన చోటు వలన గాలి వాళ్ళను చాటైన చోటు వలన ఉండును, ఎండిన చోట నీళ్ల కాలువ వలన అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడ వలన ఉండును, చూచువారి కన్నులు మందముగా ఉండవు, వినువారి చెవులు ఆలకించును, చంచల మనస్సు జ్ఞానము గ్రహించును, నత్తివారి నాలుక స్పష్టంగా మాట్లాడును, మూఢుడు ఇక గండునియించబడును, కాబట్టి ఉదాహరణను మూఢులు మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనులుగా నడుచుకుందురు, యెహోవాను గూర్చి కాని మాట్లాడచ్చు, ఆకలి గల వారి జీవనాధారము తీసుకొనొచ్చు, దప్పికొన్న వారికి పానీయం లేకుండా చేయొచ్చు, హృదయపూర్వకంగా పాపము చేయదు. ఎవరిని ఎవరు చేస్తారండి? దేవునికి వ్యతిరేకముగా ఉండేటువంటి ఆయన మాటకు లోబడిన వారు, ఆయన మాటకు విధేయత చూపించిన వారు ఇలాంటి పనులన్నీ కూడా చేస్తారు. కానీ దేవుడు అంటాడు, మీరు నాకు లోబడితే మగవారు మాట్లాడతారు, చెవిటి వారు చక్కగా వినికిడి వింటారు, అన్నీ కూడా సఫలీకృతంగా సక్రమంగా ఉంటాయి, చదువు చేయబడతాయి. కానీ మీరు నా అధికారాన్ని కోరుకోవాలి, నాకు మీరు లోబడాలి, నాకు మీరు విధేయత చూపించాలి. అప్పుడు అంటా ఉన్నాడు దేవుడు, ఇవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తాను. ప్రియమైన వాళ్ళగా, ఇవన్నీ మనం చేయాలంటే మొదటిగా మనకు ప్రధానమైనది, మనకు అవసరమైనటువంటిది మనం దేవుని పాదాలు చెందాలంట. ఆ వేద వివరాలు ఏ విధంగా దేవుని పాదాలు పెట్టిందో అట్లా మనం కూడా ఆ రీతిగా మన యొక్క హృదయాన్ని, మన జీవితాన్ని దేవుని చెంత పెట్టాలి. అంత మాత్రమే కాదు, కానీ మనము ఆయన యొక్క అధికారానికి లోబడాలి, ఆయన యొక్క అధికారానికి మనం విధేయత చూపించాలి. ఇదిగో దేవుడు చెప్పాడు దొంగిలించొద్దని, ఇదిగో దేవుడు చెప్పాడు పలానా చేయొద్దని, దేవుడు చెప్పాడు అని చెప్పేసి భావంలో మనం రావాలి. ఎప్పుడైతే ఆలయంలో వస్తామో ఖచ్చితంగా మనం అందరము దేవుని యొక్క మాటకు లోబడిన వారిగా మార్చబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి విశ్వాసులారా, క్రైస్తవ జనాన్ని ఈ రోజున క్రైస్తవులు అనేక రీతిగా మనం చాలా సమస్యలను అనుభవిస్తూ ఉంటాం, అనేక రీతిగా మనం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా చేయవలసింది దేవునికి విధేయత చూపించి, ఆయన మాటకు లోబడి, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తూ, ఆయనలో కొనసాగేటువంటి వారిగా మనం ఉంటూ జీవించాలి అనే విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ రీతిగా మనం, మన సంఘం, మన కుటుంబాలు ఆ రీతిగా జీవించడానికి, ఆయన మాటకు లోపడడానికి, ఆయన మాటకు విధేయత చూపించడానికి, సమస్తము అన్ని విషయాలకు ఆయన లోబడి ముందుకు వెళ్ళగలడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడయ్యి నడిపించింది గాక. ఆమేన్. సమస్త జ్ఞానాన్ని ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన